పబ్లిక్లో సీఎం ఉంటాడు. అప్పుడు ఎవరైనా చెప్పాలంటే భయపడతారు. అరే పబ్లిక్ అగేన్స్ అవుతుంది, ఏం రాబాయ్ మా సీఎం తిడుతున్నావు అని. ఈ సీఎం అంటే మన సీఎం అయిపోతారు సీఎం కాగానే ఆ చైర్ పైన కూర్చున్న తర్వాత. ఇట్లా పబ్లిక్ తిట్టే ఎక్కడ చూడలే సీఎంకి. ఇంకా ఓన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఈ చరిత్రలో, ఈ మనకు 80 years అండ్ ఇండిపెండెంట్, ఇన్ని చరిత్రలో ఎక్కడ ఒక సీఎంకి ఇట్లా తిట్టే ఓన్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూడలేను. వీళ్ళదే కాంగ్రెస్దే ఘనత, కాంగ్రెస్దే అంతే. ఇక కాంగ్రెస్లో నేను అంటున్నా కదా, చెప్పినా బ్రదర్ ఇప్పుడే 10 years దాకా ఈయనే ఉంటా అని. నేను అంటున్నా, ఈయనకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 6 months రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉంటే అదే గొప్ప. ఎందుకంటే ఈయనకి జరిపేయాలని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈయన పాటబి ఒకటి పెట్టినాడు, ఊకునే రాలే బిడ్డ కూర్చున్న సీటు. కాంగ్రెస్ వాళ్ళకి తొక్కి తొక్కి వచ్చిండు ఈయన సీటు పైన. ఊకుని రాలేడు, సీదా రాలే. కాంగ్రెస్ వాళ్ళు 40 years 45 years 35 years పాలిటిక్స్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి తొక్కి 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 ఎక్కిండు. ఈయనకు తొక్కాలని వాళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు మధ్యలో ఒకరు చెప్పినారు, ఈ పాట పెట్టకుండా స్టేజ్ పైన వస్తలేడంట. కూకునే రాలే బిడ్డ అంటే అక్కడ అందరు కాలిపోతున్నారు. స్టేజ్ పైన ఉన్నవాళ్ళు, డాష్ పైన ఉన్నవాళ్ళు, మాకే తొక్కి వచ్చినవరా అని మనసులో చెప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పాత పార్టీ కదా, దీనిలో సీనియర్స్ లీడర్ మస్తు మంది ఉన్నారు. ఉన్న వాళ్ళకే తొక్కి వచ్చిండు ఈయన 6 months గవర్నమెంట్లో ఉంటే అదే ఎక్కువ. మొన్న ఇట్లా కర్ణాటకలో అయింది, సీతారామయ్యకి జరిపేసి శివకుమార్ ఎట్లా వచ్చిండు, ఇక్కడ జరిపేసి మస్తు మంది శివకుమార్లు ఉన్నారు మా దగ్గర ఇప్పుడు తెలంగాణ. అలాగే కాంగ్రెస్లో వాళ్ళు ఎట్లా వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ అంటే దొంగ పార్టీ. అది చరిత్రలో కాంగ్రెస్ అంటే వరస్ట్ పార్టీ. 1000 రూపాయలు పెట్రోల్ అయినా కాంగ్రెస్కి ఓడిపోయారు. ఎందుకంటే మన దేశం అమ్మేస్తారు వాళ్ళు. ఇక్కడ పాకిస్తాన్కి, ఇక్కడ బంగ్లాదేశ్కి, పైన చైనాకి వాళ్ళు అమ్మేది చరిత్ర వాళ్ళది. సగం మధ్యలో ఇండియా అంతా ఇటలీ. ఎందుకంటే మొన్ననే చూసినావు కదా బ్రదర్, వందే మాతరం పాడడానికి 5 నిమిషాలు నించోనికి ఆమెకు ఓపిక లేదు. ఆమెకి నేషనల్ సాంగ్ తెలియదు, నేషనల్ యాంథమ్ తెలియదు. అట్లా ఉందా ఆమె. ఇంతసేపు ఎందుకు పెడుతున్నారని పరేషాన్ అయిపోతుంది ఆమెకి అంత తేడా తెలియదు. వాళ్ళ కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతారంట. ఈ తెలంగాణ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి మా అమ్మ సోనియా గాంధీ అంటున్నారు. మీ అమ్మకి ఒక 5 నిమిషాల నుంచో టైం లేదు. ఒక మన దేశం నేషనల్ సాంగ్కి వినానికి టైం లేదు, నించోనికి టైం లేదు వాళ్ళకి. అట్లా వాళ్ళు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలి, మేమే రాజ్యం చేయాలి, ఇటాలీకి అమ్మేయాలి. అదే ఇటాలీ నేషనల్ సాంగ్ పెట్టు, గంట మీద నించుంటుంది. వాళ్ళకి అర్థం కాకుండా గంట నించుంటుంది. మన పాట ఇట్లా పెడితే ఈమె ఇట్లా చేసింది. మొన్న ఎంత ఇన్సల్ట్ చేసింది. అట్లా ఎవరైనా సాగుపోతుంటే ఆగిపోతారు. నేషనల్ సాంగ్ వస్తే అది ఆపేస్తారు, ఆపేసి నించుంటారు. ఏ వస్తున్నా దాని తర్వాత మాట్లాడాలి. ఏదైనా ఉంటే ఫస్టే జరిగిపోయి ఇట్లా ఆపుతుంది, ఆమెకు పిలుస్తుంది, ఆ సాంగ్ నడుస్తుంది. ఇంత ఇన్సల్ట్ చేసే వాళ్ళు మనకు అవసరమా? మనం ఇంకా బ్రిటిష్లో బతకాలనుకుంటున్నామా? ఇట్లా చేస్తున్నారు వాళ్ళు బ్రదర్.